ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ప్రస్తుతం యోగ వశిష్టం అనే గ్రంథంలో స్థితి ప్రకరణంలో 9వ భాగాన్ని ప్రారంభించుకోబోతున్నాము. అది కచుని గానము. మనకి 8వ ప్రకరణం ముగిస్తూ అందులో చివరిగా బృహస్పతి కుమారుడు కచుడు చెప్పినటువంటి ఒక వృత్తాంతమును వినిపిస్తాను అంటూ మనకు వశిష్ఠ మహర్షి వారు ముగించారు. ఆ విధంగా మనకి 9వ భాగం అనేది దాంతో ప్రారంభమవుతుంది. కచుని గానం. అందులో మొదటిది కచుని స్వవిచారణ. శ్రీ వశిష్ఠ మహర్షి దేవతల గురువు బృహస్పతి. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరే కచుడు. ఆ కచుడు బ్రహ్మ విద్యను ఒకప్పుడు మరణం చేత నిధిధ్యాస చేత బాగా అభ్యసించి ఉన్నాడు. అట్టి అభ్యాసం యొక్క పరిపాకం చేత ఆత్మయందు విశ్రాంతి పొందాడు. సమ్యక్ జ్ఞానం అనే అమృతం పానం చేశాడు. ఇక అతని బుద్ధిలో పంచభూతములచే తయారు చేయబడిన అతి నికృష్టమగు ఈ దృశ్యమునందు ఏమాత్రం అనురాగము గాని విరాగము గాని లేకుండా పోయింది. ఉదాసీనుడయ్యాడు. ఆత్మ కంటే వేరుగా పొందవలసినదేది అతనికి కనిపించటలేదు. అప్పుడు అతడు ఈ విధంగా ఆత్మతత్వాన్ని గానం చేయనారంభించాడు. శ్రీకచుడు: ఆహా, ఇప్పుడు నేనేమి చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? దేనిని గ్రహించాలి? మహాప్రళయంలో ఈ బ్రహ్మాండమంతా జలంతో నిండిపోవచున్నట్లు ఈ విశ్వమంతా ఆత్మచే పరిపూర్ణమై ఒప్పుచున్నది కదా. సమస్తము ఆత్మమయమేనని నేను తెలుసుకున్నాను. ఆ తత్వజ్ఞానోదయం కానంత వరకే దుఃఖములు నన్ను సమీపించాయి. జ్ఞానం ఉదయించిందా, దుఃఖములు, ఆ దుఃఖములను అనుభవించే జీవులు, ఆ జీవులకు ఇష్టమగుచున్న సుఖము అంతా కూడా కేవలం శూన్యం మాత్రమే అని తోచుచున్నది. సమస్తము ఆత్మమయమే అని గ్రహించుచుండగా ఇక కోల్పోయేదేముంది, పొందేదేముంది? ఆత్మచేతని సర్వదుఃఖరహితుడవుచున్నాను. ఆత్మకు వేరైన వస్తువు ఎక్కడా ఏదీ లేదు. కాబట్టి ఇక నాకు దేని వలన కూడా ఏ ప్రత్యేకమైన ప్రాప్తి ఉండదు. స్వర్గమా, మర్త్యలోకమా, పాతాళలోకమా, అవన్నీ కూడా ఆత్మతోనే నిండి ఉన్నాయి. ఇక వాటిలో భేదం ఎక్కడా? ఆత్మయే అయి ఉండుటచే భేదం ఎక్కడా? ఈ శరీరం యొక్క బయట లోపల సర్వదిక్కులందు పైన క్రింద అంతటా సర్వత్రా ఆత్మయే వ్యాపించి ఉన్నది. ఆత్మ లేనిది, ఆత్మ కానిది అయిన చోటు ఏది? ఏదీ లేనేలేదు. కుండ యొక్క ఆకారం ఉన్నదెందులో? మట్టిలోనే కదా. ఈ జగత్తు అంతా సర్వదా అట్లే ఆత్మయందే ఉన్నది. అట్టి మట్టి అయ్యో నేను కుండనయ్యానే అని వేదన చెందుతుందా? లేదు కదా. మట్టి సర్వదా మట్టియే కదా. అనగా ఈ జగత్తుకు అధిష్టానం ఆత్మయే. ఇక వివర్త భావంగా చూస్తే ఆత్మయే ఈ జగత్తు రూపంలో ప్రకాశిస్తోంది. తత్వదృష్టిచే ఇదంతా ఆత్మయే అయి ఉన్నది. ఈ విధంగా నేను ఎల్లవేళలా పరమాత్మ స్వరూపమగు ఆత్మయందే నెలకొని ఉన్నాను. కాబట్టి పరిశుద్ధమగు పరమాత్మయే నేను. బ్రహ్మము, బ్రహ్మదేవుడు అనబడేదంతా నేనే. పరమాత్మ కంటే వేరుగా జీవుడు అనబడేవాడు ఒకడు ఉన్నాడు అని అంటే అది మిథ్యతో కూడిన ప్రతిపాదన మాత్రమే. పరమాత్మ కంటే అనన్యంగా ఖండ రూపమున నేను లేను. అందుచేత నేను ఈ చేతన అచేతన రూపములందు అంతటా కూడా ఆత్మస్వరూపుడనై వ్యాపించి ఉంటున్నాను. సన్మయము అయినట్టి ఆత్మయే ఆకాశమండలంను కూడా పూర్ణం చేసి వేస్తుంది. సర్వత్రా వెలయుచున్నది. నిర్మలము, నిత్యోదితము, అఖండము అయినట్టి ఆత్మయే స్వరూపంగా గల నేను. ఆ విశేషణములన్నింటికీ సర్వదా సర్వస్థితులలోనూ తగియే ఉన్నాను కదా. కనుక మంచిది. ఇప్పుడు నేను పరిపూర్ణుడనై, ఆనంద స్వరూపుడనై, సుఖమయుడనై ఏకమగు ఆత్మ మహాసముద్రం నందు సర్వదా సుస్థితుడనై ఉన్నాను అని నాచే గ్రహించబడుచున్నది. ఈ విధంగా ఆ కచుడు గానం చేస్తున్నాడు. ఇట్టి భావనకు సంజ్ఞ అయినట్టి ఓంకారంను ఉచ్చరించ ఆరంభించాడు. ఓంకారం యొక్క అర్ధమాత్రం నందు సమస్తము లయం చేసి వేశాడు. ఇప్పుడు అతడు అభ్యంతరమగు కారణం నందు లేడు. బాహ్యమైనట్టి కార్యం నందు కూడా స్థితి కలిగి ఉండలేదు.
కేవలం పరమాత్మ స్వరూపం మాత్రం భావన చేస్తున్నాడు. సమస్త కల్పనా కలంకములు రహితం చేసుకున్నాడు. శుద్ధుడయ్యాడు. ప్రాణగతిని కూడా హృదయం నందు విలయం చేశాడు. మేఘరహితమగు నిర్మలాకాశంలాగా నిర్మలాంతఃకరణుడు అయ్యాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి కచుని స్వవిచారణ అంటే ఆ బృహస్పతి కుమారుడు తను మరణము నిధిధ్యాసనం చేత ఆ బ్రహ్మ విద్యను అభ్యసించి ఆ పరిపూర్ణత్వాన్ని పొందాడు. ఇక ఏ విధంగా తను గానం చేశారు అంటే సర్వము ఆత్మతత్వమే కనిపిస్తుంది. ఇక నేను పొందేదేముంది, ఎక్కడికి వెళ్ళాలి, అంతటా అదే ఉంది కదా. ఏ లోకం అంటే స్వర్గలోకము, మర్త్యలోకము, భూలోకము, అంతా పాతాళలోకం కూడా ఆ ఆత్మతత్వమే మనకు కనిపిస్తూ ఉంటే ఇంకా అక్కడికి పోయి పొందేదేముంది అన్నట్టుగా మనం ఇందులో చూసాము. ఇక తర్వాత అంశము 2, ఆత్మాశ్రయం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, సర్వము ఆత్మయ్యాను దర్శనం పొందిన తర్వాత అట్టి జీవుని యొక్క అవగాహనను నీకు తెలియజేయటానికే ఈ కచుని సమాలోచనను వర్ణించి చెప్పాను. భోగములను నమ్మి ఉండరాదు, ఆత్మనే ఆశ్రయించి ఉండటం ఉచితం. ఈ ప్రపంచంలో కనబడుచున్న వాన్ని సమీక్షిస్తే అవి అన్నము, పానము, స్త్రీ సంగమము అంత మాత్రమే కదా. అంతకు మించి ఇక్కడ ఆయా పదార్థములలో ఏమీ పురుషార్థం ఉన్నది? వివేకి అయిన వాడు ఈ విషయాన్ని శృతి స్మృతుల సహాయముతో సద్గురువులు చెప్పుచున్న ఉపదేశముల చేత స్వానుభవం చేత నిశ్చయించుకుంటున్నాడు. ఇక అతడు భోగములను ఏమాత్రం ఆశించుటలేదు. ఓ జనులారా, మీరు పశు పక్షాదులలాగా మూఢులై నీచము నశించే స్వభావం కలిగినవి అయినట్టి విషయభోగముల పట్ల విశ్వాసం కలిగి ఉండటం ఉచితమా? అయ్యో, గాడిదల వలె నివసిస్తూ ఉత్తమమగు ఈ మానవ జన్మను వ్యథాపరచుకోవటం మంచిదా? రక్త మాంసములు మాత్రమే అయిన ఈ తుచ్చ శరీరాదులపై మీకు అహంకార మమకారములు అంటే నేను నాదే అను భావములు ఎందుకు ఏర్పడుచున్నాయి? వీటిలో కేశములు, భూమికలు తప్ప ఇంకేమీ ఉత్తమ విషయాలు లభిస్తున్నాయి చెప్పండి. ఆహార నిద్ర మైథునాలకే పరిమితులు కాదలుచుకున్నవారు ఈ జంతు ఉపాధులను మించి ఏం గొప్ప ప్రయోజనం పొందుచున్నారు? ఈ భూమి అంతా మట్టిమయమే. వృక్షములన్నీ కొయ్యతోనే నిండి ఉన్నాయి. పైన ఆకాశం, క్రింద భూమి గల ఈ ప్రపంచంలో సుఖప్రదమగు అపూర్వ వస్తువు ఏమీ ఉన్నది? ఈ ఇంద్రియములను గమనిస్తే ఇవి ఎప్పటికప్పుడు అల్పమైన విషయములు పొందటానికి ఆరాటపడుచున్నాయి. ఇవి ఎంత చూచినా, వినినా, పొందినా వివేకం పొందటానికి ఏమాత్రం సమాయత్తమవుటయే లేదు. నాయనా రామ, ఈ సంసారారణ్యంలో సంచరించే జనుల యొక్క వ్యవహారములన్నీ విచారించబడనంతసేపు మాత్రమే రమణీయంగా ఉంటున్నాయి. కానీ అవన్నీ చివరకు మోహహేతువులుగానే పరిణమిస్తున్నాయి. పాపం, ఈ మానవుడు సుఖమును గురించిన అనేక ఆశలు కలిగి ఉంటున్నాడు. వేటి కొరకై ముందు ముందు సుఖించగలను అని అనుకుంటూ ప్రయాసతో ప్రయత్నములు చేస్తున్నాడు. అవన్నీ దుఃఖప్రదములే అవుతున్నాయి. ఇక్కడ గల పాప భావములకు, పాప విషయ కాలుష్యములకు, వియోగ విషాదాదులకు అంతు ఉండుట లేదు కదా. ఈ పంచేంద్రియములు, ఈ మనస్సు ప్రతి క్షణం ఏవేవో వస్తువులను పొందటం, కోల్పోవటం చేస్తున్నాయి. ఈ విషయ సంపదలను చూచుకొని మురిసినంతసేపు పట్టదు. మన ఈ గొప్ప గొప్ప శరీరములు ఏ క్షణమైనా పతనం కావటానికి సిద్ధపడే ఉంటున్నాయి. ఎంతటి చిత్రమైన విషయం! ఈ జీవుడు రక్తం, మాంసం, చర్మముల సంఘాతములచే ఏర్పడుచున్న బొమ్మ వంటి శ్రీదేహమును చూచి, ఆహా, ఈమె నా ప్రియురాలు, ఈమె ఎంత అందంగా ఉన్నది అని తలచుచూ మురిసిపోవచున్నాడు. అట్టి మాంస భూమికల అమెరికను ఆలింగనం చేసుకొని ఇంతకు మించి ఇంకేమి కావాలి అని తలచి విజ్ఞాన వివేకముల మార్గం నుండి వైదొలుగుచున్నాడే. ఓ రామ, ఇదంతా అజ్ఞానికి సంతోషప్రదమైతే అగుగాక, జ్ఞానికి ఇదంతా అత్యంత చోద్యం, అస్థిరం, అసత్యం కూడా. సరైన అవగాహన లేకుంటే ఇది దుఃఖప్రదమే. ఈ విషయ భోగములను అల్లంత దూరంలోనే చూసిన వివేకి వాటిలోని విషత్వమును గమనిస్తున్నాడు. విషయములు పొందినంత మాత్రం చేత భోగతృష్ణ క్షీణించగలదా? లేదు. ఇట్టి భోగములందు విశ్వాసం త్యజించటమే మంచిది. నీవు కేవలం ఆత్మనే ఆశ్రయించు, శరణు వేడు, భావించు. అంతేగాని భోగవాసనలను అధికం చేసుకుంటూ అనాత్మస్వరూపమగు దేహాదుల గురించి భావన చేయనివద్దు. అట్టి నీచ భావనలయందు నీ చిత్తము స్థితి పొందిందా మరుక్షణం నుండి అసన్మయమగు ఈ జగజ్జాలమంతా వచ్చి ఎదురుగా నిలిచి ఉంటుంది.
జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఆత్మాశ్రయం అనేటువంటి విషయాన్ని గురించి వివరించడం చూసాము. ఇంకా మొత్తము సర్వము ఆత్మయే అని దర్శనం పొందిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి అనేది తెలియజేయడానికి ఈ కచుని యొక్క గానము అనే దాన్ని వివరిస్తూ నీకు చెప్పాను అని వశిష్ఠ మహర్షి చెప్పడం చూసాము. ఆ విధంగా ఆత్మనే ఆశ్రయించి ఉండటం మనకి ఉత్తమమైనది. ఈ భోగములను విషయవాసనలను నమ్మి ఉండరాదు అనేటువంటి విషయాన్ని మనం ఇందులో తెలియజేయడం చూసాము. ఇక తర్వాతి అంశము 3, బ్రహ్మము, బ్రహ్మదేవుడు, చైతన్యము, సృష్టి. శ్రీరామ మహర్షి బ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు అను సమిష్టి జీవుడు ఎట్లు ప్రకటితమవుచున్నాడో వివరించండి. అతని యొక్క మనస్సు చేయి జగత్తు ఎట్లా ఉత్పత్తి చేయబడుతుందో కూడా చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి బ్రహ్మము నుండి మొట్టమొదట సంకల్పించుట అను విశేషముతో కూడుకున్న మనస్సు రూపంలో ఒక భావకిరటం ఉత్పన్నమవుచున్నది. ఎరుగుట అను తత్వం నుండి బయలువడిన ఈ ప్రథమ క్రియా చైతన్యమే ప్రథమ జీవుడు. అతడే హిరణ్య గర్భుడు, బ్రహ్మదేవుడు కూడా. అట్టి సంకల్పాత్మక మనోరూపము కల్పితము అయిన ఆకృతి గల చైతన్య స్రవంతియే భావ సృష్టికి సంబంధించిన యత్నం ఉనర్చుచున్నది. అతని అట్టి సంకల్పమే మహాప్రకాశయుక్తమైన తేజమును రచించుచున్నది. ఆ సంకల్ప పరంపరా వ్యవహారము తన తేజస్సుచే దిక్కులన్నీ వ్యాపించుచున్నది. అపరిచ్ఛిన్నమై ఆవరణరహితమై ఒప్పుచున్నది. అట్టి బ్రహ్మదేవుడు చతుర్ముఖుడై వెలుగొందుచున్నాడు. ఈ మనోబుద్ధి చిత్త అహంకారములే అతని చతుర్ముఖములు. అట్టి చతుర్ముఖుల ప్రసరణచే అనగా తన మనోతేజముచే స్వసదృశ్యమే అయినట్టి కనబడే దృశ్య జగత్తును నిర్మించుచున్నాడు. అనగా మనస్సే హిరణ్య గర్భుడు. ఆ మనస్సుచే గాంచబడేదే దృశ్య జగత్తు. నేను, నీవు తదితరులు కూడా మనస్సునందే మనస్సుచే మనస్సు కొరకు ఈ జగత్తును ఇట్లు పొందుచున్నాం. అట్లే స్వకల్పనా సామర్థ్యంచే సృష్టించబడ్డ తేజోమండలం నందలి తేజము నుండి సూర్యమండలం ఉద్భవించింది. ఆ సూర్యమండలం అగ్నిజ్వాలల వంటి తన కిరణములచే ఆకాశమును నింపివేస్తోంది. అట్లు సూర్యుడు నిర్మించబడిన తర్వాత శేషించిన కళారూపమును 9 విధాలుగా విభజించబడ్డాయి. అట్లు 9 మంది ప్రజాపతులు ఏర్పడ్డారు. వారు బ్రహ్మదేవుని సంకల్పంచలే సమస్త సిద్ధులు పొందిన వారై స్వసంకల్పములను అనుసరించారు. తదనుసారంగా తమ ఎదుట మాయా పదార్థములను చూడసాగారు. మరీచి మొదలైన ఈ ప్రజాపతుల చేతనే దేవతలు, దానవులు మొదలైన వివిధములైన జీవరాశులు ఏర్పడినాయి. వారింకా అనేక స్వభావములతో, తత్వములతో, శక్తులతో కూడిన జనులను, వస్తువులను సృష్టించారు. కాలక్రమంగా పుత్రులు, పౌత్రులు మొదలైన పరంపరచే ఈ సృష్టి అంతా పరివర్ధమానమవుచున్నది. ఆ తరువాత సమిష్టి సృష్టి అహంకారియగు బ్రహ్మదేవుడు వేద సంస్మరణం చేయుట ద్వారా ఈ జగతి యందు నియతిని కల్పించుచున్నాడు. ఇక్కడ నీవు గ్రహించవలసినదేమిటి? మనస్సే ఈ విధంగా విశాలమగు బ్రహ్మదేవుని రూపం ధరిస్తోంది. అట్లు ధరించి భూత సంతతిచే పరివ్యాప్తమయ్యున్న ఈ సంకల్పమయ సృష్టిని విస్తరింపజేస్తోంది. ఇక ఈ సృష్టి సముద్రము, పర్వతాలు, వృక్షాలు, దిక్కులు మొదలైన అనేక పదార్థములచే పూర్ణమై ఉంటోంది. అన్ని దిక్కులను ఆక్రమించిన ఉదర భాగం కలిగి ఉంటుంది. క్రమంగా ఈ సృష్టి అనబడ జగదృశ్యము అనేక శారీరక సుఖదుఖములతోనూ, మానసిక వ్యధలతోనూ, జర జన్మ మరణాలతోనూ కూడినదై ఉంటుంది. అందుచేతనే ఈ దృశ్యమును త్యజించిన వారవై ఉండండి అని ఆత్మతత్వం ప్రవచించే శాస్త్రములు మనకు చెప్పుచున్నాయి. మనస్సుచే కల్పించబడినది మాత్రమే అయినట్టి ఈ సృష్టి వ్యవహారమంతా రాగద్వేషమయమగు దృష్టిచే గాంచబడిందా? ఇదంతా ఉద్విగ్నతకు కారణమవుచున్నది. అట్టి మనోకల్పనయందు సాత్విక, రాజసిక, తామసాలనే త్రిగుణాలు నిండుగా ఆక్రమించుకొని ఉంటున్నాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ప్రతిపాదిస్తున్నాను. హిరణ్య గర్భుడు ఆదిగా ప్రారంభమైన ఈ మనోమయ సృష్టి అంతా ఆత్మ దృష్టి లేనిదే అవుచున్నది. హిరణ్య గర్భుడు ఆదిగా ప్రారంభమైన ఇక్కడ తప్పబడింది. హిరణ్య గర్భుడు ఆదిగా ప్రారంభమైన ఈ మనోమయ సృష్టి అంతా ఆత్మదృష్ట్యా లేనిదే అవుచున్నది. అందుచేత స్వస్వరూపాత్మ యొక్క ఆత్యాంతికానుభవం కొరకే ఈ మనోమయ సృష్టి మొదలంటూ త్యజించబడాల్సింది.
బ్రహ్మదేవుని నుండి ఈ మనస్సు ఆవిర్భవిస్తోంది కదా. ఈ మనస్సు ఇతపూర్వపు కల్పంలో ఏ వస్తువుని ఎట్లు దృశ్యమానంగా పొందిందో ఈ కల్పమునందు నేటి వరకు అట్లే పొందుచున్నది. ఈ మనస్సు దీని యొక్క సమిష్టత్వం దృష్ట్యా సర్వభూతములందు ఉన్నది. వ్యష్టి దృష్ట్యా ఇది కొన్ని భూతములందు మాత్రమే మరణం కలిగి ఉంటుంది. ఈ ప్రపంచమును సంకల్పించుచు తదానుసారంగా తనకు తానే వీక్షించుచున్నది. ఈ మనస్సే కదా ఇక్కడ లభిస్తున్న జగన్మోహము అంతా మనస్సుచే అకస్మాత్తుగా కల్పించబడి స్థిరత్వం పొందుతోంది. అంతా సంకల్ప బలమే. సంకల్ప బలం చేతనే జగత్క్రియలన్నీ ఉత్పన్నములవుతున్నాయి. సంకల్ప బలం చేతనే దేవతలు నియతికి వశులై వెలువడుచున్నారు. సంకల్పములచే జనించిన సృష్టిలో దేవదానవాది చక్రవర్తులు తమ తమ స్వభావములైనట్టి సాత్విక రాజసిక తామసిక వృత్తులను ప్రకటిస్తూ ప్రేరేపణ పొందుచున్నారు. ఇక్కడి జన్మ జర బంధ మరణాదులన్నీ సంకల్ప మాత్రములే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి బ్రహ్మము బ్రహ్మదేవుడు చైతన్యము సృష్టి అనే విషయం గురించి తెలియజేయడం చూసాము. అంటే మొదటగా ఆ యొక్క పరమాత్మ నుండి సంకల్పించడం అనేటువంటి మనస్సు అనేది ఏర్పడడం, ఆ మనస్సే హిరణ్య గర్భుడు బ్రహ్మదేవుడు అని తెలియజేస్తూ ఉన్నారు. ఇక తర్వాత ఏ విధంగా ఈ సృష్టి అనేది జరిగింది, ప్రజాపతులు ఎలా వచ్చారో సూర్యుడు ఎలా వచ్చారు అనే విషయాల్ని తెలియజేశారు. ఇంకా ఇంతటితో ముగించుకుందాం. మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.